90s కిడ్స్ కి లయ అంటే ఒక డ్రీమ్ గర్ల్. స్వయంవరం, ప్రేమించు, హనుమాన్ జంక్షన్, శివరామరాజు ఇలాంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ని కట్టిపడేసిన లయ జీవితం వెనుక ఎవరికీ తెలియని అనేక మలుపులున్నాయి. ఒకవైపు నేషనల్ చెస్ ఛాంపియన్, మరోవైపు అద్భుతమైన కూచిపూడి డాన్సర్. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయిన లయ మళ్లీ ఇన్నాళ్లకు రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ రోజు ఈ వీడియోలో లయ గారి పర్సనల్ లైఫ్, నెట్టింట వస్తున్న రూమర్స్ వెనుక ఉన్న అసలు నిజాలు అండ్ ఆమె రాబోయే క్రేజీ కొత్త సినిమాల డీటెయిల్స్ క్లియర్ గా చూద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లయ సొంత ఊరు విజయవాడ. నాన్న డాక్టర్ గోపాలకృష్ణ గారు ప్రముఖ కిడ్నీ స్పెషలిస్ట్ కాగా, అమ్మ యశోద గారు మ్యూజిక్ టీచర్. లయ వారి ఏకైక సంతానం కావడంతో ఎంతో గారాభంగా పెంచారు. తల్లి ఆశ ప్రకారం లయను శ్రీదేవి లాంటి గొప్ప నటిగా తీర్చిదిద్దాలని చిన్నతనం నుంచే క్లాసికల్ డాన్స్, చెస్లలో శిక్షణ ఇప్పించారు. అలా 1992లో దర్శకుడు అక్కినేని కుటుంబరావు గారు చైల్డ్ ఆర్టిస్టులతో భద్రం కొడుకో అనే సినిమాతో ఆడిషన్స్ నిర్వహించినప్పుడు 9 ఏళ్ల లయ ఎక్స్ప్రెషన్స్ చూసి మెచ్చి ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమా కమర్షియల్ గా పెద్దగా ఆడకపోయినా నేషనల్ అవార్డుతో పాటు నంది అవార్డును కూడా గెలుచుకుంది. అయితే ఆ తర్వాత వెంటనే హీరోయిన్ ఛాన్సెస్ రాకపోవడంతో లయ వేరే దారి లేక చదువుపై దృష్టి పెట్టాల్సి వచ్చింది. ఇక జెమినీ టీవీలో వచ్చిన స్టార్ 2040 ద్వారా నటుడు శివాజీతో లయకి మంచి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత 1999లో కె విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన స్వయంవరం సినిమా లయ కెరీర్ ని పూర్తిగా మార్చేసింది. 500 మంది అమ్మాయిలను దాటుకుని ఆడిషన్లో సెలెక్ట్ అయిన లయ మొదటి సినిమాతోనే స్పెషల్ జ్యూరీ నంది అవార్డును సొంతం చేసుకుంది. ఆ తర్వాత హీరో జగపతి బాబు సపోర్ట్ తో మనోహరం, హనుమాన్ జంక్షన్, అలానే హీరో శివాజీ, శ్రీకాంత్ సపోర్ట్ తో మిస్సమ్మ, దేవుళ్ళు, టాటా బిర్లా, మధ్యలో లైలా వంటి సినిమాలతో టాలీవుడ్ తిరుగులేని ఫ్యామిలీ హీరోయిన్ గా నిలదొక్కున్నారు. మనోహరం, ప్రేమించు సినిమాలకు గాను ఉత్తమ నటిగా వరుసగా నంది అవార్డులు కూడా అందుకోవడం లయ నటనకు దక్కిన అతిపెద్ద గౌరవం అనొచ్చు. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో ప్రేమించు కో స్టార్ సాయి కిరణ్ తో లయ ప్రేమలో పడ్డారనే వార్తలు ఆ రోజుల్లో సంచలనం సృష్టించాయి. ఇద్దరు పెళ్లిపీటలు ఎక్కుతారని అందరూ అనుకున్నారు. కానీ సాయి కిరణ్ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం, జాతకాలు కలవకపోవడంతో లయ తల్లిదండ్రులు ఈ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. అటు కెరీర్ మందగించడం, ఇటు ప్రేమ విఫలమవ్వడంతో ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్న లయ 2006లో యుఎస్ఏలో జరిగిన తానా సభలకు వెళ్లారు. అక్కడ పరిచయమైన డాక్టర్ గణేష్ గారి ప్రపోజల్ కు ఓకే చెప్పి 2006లో పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయారు. వీరికి ఒక కుమార్తె శ్లోక, ఒక కుమారుడు కూడా ఉన్నారు. దాదాపు 18 ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న లయ రీసెంట్ గా మళ్లీ ఇండియాకి వచ్చి రీ ఎంట్రీ ఇవ్వగానే సోషల్ మీడియాలో అనేక పుకార్లు, షికార్లు చేశాయి. భర్తకు ఉద్యోగం పోయి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల లయ అమెరికాలో ఒక రెస్టారెంట్లో పనిచేశారని, అందుకే మళ్లీ డబ్బుల కోసం సినిమాల్లోకి వచ్చారని కొందరు ప్రచారం చేశారు. మరికొందరేమో లయ భర్త అంబానీ ఫ్యామిలీకి అత్యంత దగ్గరి బంధువు అని, వాళ్ళకి 1000 కోట్లు ఉన్నాయని కథనాలు అల్లేశారు. మరి ఇందులో నిజమెంత? రీసెంట్ ఇంటర్వ్యూలో లయ స్వయంగా దీనిపై క్లారిటీ ఇచ్చారు. తమకు అంబానీ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదని, అలాగని తాము ఆర్థిక ఇబ్బందుల్లో కూడా లేమని చెప్పారు. తన భర్తకి అమెరికాలో 3 ప్రైవేట్ ఆసుపత్రులున్నాయని, తాము ఎంతో గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నామని ఈ పుకార్లన్నిటికీ చెక్ పెట్టేశారు. గతంలో అరవింద సమేత సినిమాలో జగపతి బాబు భార్య పాత్రను కథ వినకుండా తిరస్కరించడం వల్ల మంచి అవకాశాన్ని కోల్పోయానని లయ బాధపడ్డారు. అందుకే ఇప్పుడు వచ్చే ప్రతి మంచి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. రీసెంట్ గా నితిన్ తమ్ముడు శివాజీతో సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని సినిమాలు చేసిన లయ చేతిలో ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. మనోహరం హిట్ కాంబినేషన్ హీరో జగపతి బాబుతో కలిసి తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాణంలో వదల అనే పవర్ఫుల్ హర్రర్ థ్రిల్లర్లో లయ నటిస్తున్నారు. గతంలో హిట్ కాంబోగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్, లయ జంట మళ్లీ ఈ సినిమాతో సందడి చేయబోతోందన్నమాట. ఈటీవీ విన్ బ్యానర్ పై శివాజీ నిర్మిస్తున్న ఉత్తర ప్రాజెక్ట్ లో తన కుటుంబం కోసం ఎంత దూరమైనా వెళ్లే ఒక ధైర్యవంతమైన ఇల్లాలు పాత్రలో లయ కూడా కనిపిస్తున్నారు. దీంతో పాటు తన కూతురు శ్లోకాని కూడా త్వరలోనే హీరోయిన్ గా లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు లయ. మొత్తానికి 38కి పైగా సినిమాలు, 3 నంది అవార్డులు అందుకున్న లయ గారి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒకటే: కళ్ళకి నచ్చింది చేతికి రాదు, మనసుకు నచ్చిందే మన జీవితంలో ఉంటుంది అని. మరి లయ గారి రీ ఎంట్రీ అండ్ ఆమె నటిస్తున్న కొత్త సినిమాలపై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఛానల్ కు వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.